నా బిడ్డలారా, ఒక్కసారి నా మాట విని చూడండి, మీకే తెలుస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి అంటే, దీపం వెలిగిస్తూ ఉన్నారు నా ముందు. 2 దీపాలు 3 దీపాలు. ఇటు పెడితే మంచిదా, తూర్పు దిక్కుకు పెట్టాలా, పడమర దిక్కుకు పెట్టాలా, 2 ఒత్తులు వేయాలా, 5 ఒత్తులు వేసి పెట్టాలా అంటే ఏది మంచిది అని అందరూ అడుగుతూ ఉంటారు. అగరవత్తులతో వెలిగిస్తే మంచిదా, ఏకహారతితో వెలిగిస్తే మంచిదా అని. ఏకహారతితోనో అగరవత్తులతోనో అగ్గిపెట్టెతోనో అని కాదు ఇక్కడ ముఖ్యము. మీలోని జ్ఞానమే ముఖ్యమైనది. ఎందుకంటే జ్ఞానం అనేది చాలా ఉత్తమమైన వారికి మాత్రమే ఉండేటువంటిది. జ్ఞానంతో నువ్వు పెట్టే దీపమే అత్యంత అద్భుతాన్ని ఇస్తుంది. ఇక్కడ దీపం అంటే నూనెలు వేసి ప్రమిదలో ఒత్తులు వేసి వెలిగించేది దీపం కాదు నేను కోరుకునేది. మీలో ఉన్నతమైన భావం ఏదైతే ఉందో, మీ తర్వాత వేరే వారు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. మీ ఎదురుగా ఉన్నది వేరువారు కాదు, వారు నేను ఒక్కటే అనే భావన మీకు ఎప్పుడు వస్తుందో, అందరిలో ఉన్న అంతర్యామిగా ఉన్నది నేనే అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో, అట్టి జ్ఞానాన్ని ఎరిగి ఎవరికి అపకారం తలపెట్టకుండా జ్ఞానంతో మెలిగి మీ చేష్టలు ఎప్పుడైతే ఉంటాయో, సద్బుద్ధి కలిగి సద్భావన కలిగి ప్రవర్తిస్తారో అది జ్ఞానం అనేది దీపం. అట్టి దీపానికి మాత్రమే నేను సంతోషిస్తాను.